మన జీవితము చాలా చిన్నది. ప్రకృతి మనకు చాలా నేర్పిస్తుంది, కానీ మనం వాటిని హెచ్చరికలను గమనించకుండా ఇష్టానుసారంగా బతుకుతుంటాం. చలి కొంచెం వచ్చినా మనం తట్టుకోలేము, వర్షం 2 చినుకులు ఎక్కువ పడ్డా ఓర్చుకోలేము, ఎండ ఎక్కువ వచ్చినా కూడా మనం నీడ కోసం పరిగెడతాం. ఇవన్నీ కూడా ఎక్కువ 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 అన్నీ ఎక్కువైతే మనకు వచ్చేది ఇబ్బంది మాత్రమే. డబ్బు ఎక్కువైతే దొంగల భయం, అన్నం ఎక్కువైతే ఆయాసం, అతి ఆశ ఎక్కువైతే కష్టాలు. ఇట్లా ప్రకృతి మనకు ఎప్పటికప్పుడు కూడా అతి అనేది వదిలేయండి అని చెప్తుంది. ఇంత ప్రశాంతమైన రాత్రి వేళలో చాలామందికి నిద్ర పట్టదు. ఎందుకు? పొద్దంతా తాము చేసిన విషయాలను నిద్ర రాకుండా చేస్తుంది. మెదడు అనేది మన పనులకు అద్దంలాగా రాత్రి నిద్రపోయేటప్పుడు చేస్తుందన్నమాట. కాబట్టి ఒకరికి సహాయం చేశామా, ఒకరికి మంచి చేశామా, మనకు ఏం జరిగింది, అది మన వల్ల పొరపాట, లేదా పక్కోడి వల్ల మన మీద పడిందా, లేదా మనకు జరిగిన ప్రమాదమో మనకు జరిగిన నష్టమో ఆత్మవిమర్శన చేసుకొని పక్కోని మీద దోషేస్తుంటామా? ఇవన్నీ ఆలోచిస్తుంటాం. ప్రతిదీ మన కర్మఫలం. ఫైనల్గా కర్మ ఈజ్ గ్రేట్. కాబట్టి సహాయం చేయడము, ఉన్నంతలో బతకడము, ఆశ అనేది లేకపోవడము, అత్యాశ అనేది పెంచుకోవడము, రేపటి గురించి కనాలి కనాలి, అలా అని ఇవాల్టి రోజును మనం పోగొట్టుకోకూడదు. గుడ్ నైట్ ఫ్రెండ్స్.